హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని, అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజైతే మీ అందరికీ కూడా ఒక అద్భుతమైన పరిహారాన్ని, రెమెడీని తెలియజేయబోతూ ఉన్నాను. ఆ తల్లి నా నోటి వెంట మీకు ఈ విషయాన్ని తెలియచేయడం కోసమే ఈ వీడియో అనేది పెట్టడం జరుగుతుందండి. ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా గమనించండి. ఆ రెమెడీ ఏమిటి, దాన్ని చేయటం వల్ల మనకి ఎలాంటి ఉపయోగం ఉంటుంది, ఎలా కోట్లు కలిసి వస్తాయి అనేది వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మనం ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏ సమయంలో చేయాలి అనేది అర్థమవుతుందన్నమాట. అలాగే చాలామంది అక్క మేము ఎన్నో రెమెడీస్ చేస్తూ ఉన్నాము, మేము ఎన్నో మంత్రాలు జపిస్తూ ఉన్నాము, కానీ ఒక్కొక్కసారి నువ్వు చెప్పేవి మాకు కొన్ని పీరియడ్ టైంలో చేయకూడదు అంటున్నావు కదక్క అంటున్నారండి. అలాంటి వాళ్ళందరికీ కూడా మాకు తెలిసిన గురువుగారు అయితే ఉన్నారండి. ఆ గురువు గారి పేరు వచ్చి భవానీరాజు గారు. ప్రేమ వివాహము, అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకులు, కోర్టు కేసులు, స్త్రీ పురుష వశీకరణము, ధనము, బిజినెస్ సమస్యలు, వివాహం నుండి విడిపోవటము, చెడు గ్రహ ప్రయోగాలు, లేదా వారికి తెలియకుండా వాళ్ళ మీద జరిగేటువంటి ఎలాంటి గ్రహ దోషాలకైనా కూడా మనకి చక్కని పరిష్కారాన్ని తెలియజేస్తారనమాట. మన గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి 889777644444. విన్నారు కదండి నెంబరు. ఖచ్చితంగా ఒక్కసారి నమ్మకంతో కాల్ చేయండి. మీకు కావాల్సినటువంటి, మీకు తెలుసుకోవాలి అనుకున్నటువంటి ఎలాంటి సమస్యకైనా కూడా ఫోన్ కాల్ ద్వారా మీ సమస్యకు పరిష్కారాన్ని అయితే మన గురువుగారు తెలియజేస్తారనమాట. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. చాలామంది అడుగుతూ ఉన్నారు, మేము ఎంత సంపాదించినా కూడా ధనం అనేది మా దగ్గర నిలబడట్లేదు, మేము ఎంత ప్రయోగాలు చేసినా కూడా మేము ఎన్నో రకాల ఇబ్బందులకు గురి అవుతూ ఉన్నాము అని తెలియజేస్తూ ఉన్నారండి. వారందరికీ కూడా ఒక చక్కని పరిష్కారాన్ని అయితే ఈరోజు తెలియజేయబోతూ ఉన్నాము. ప్రతి ఒక్కళ్ళకి సమస్యకి, ప్రతి ఒక్కరు ఎదుర్కొనే ఇబ్బందులకి కారణం ధనం, డబ్బు. ఈ రోజుల్లో డబ్బు అనేది లేకపోతే మనిషి బ్రతకటం అనేది చాలా కష్టమైపోయింది. అలాంటి ధనాన్ని ఎలా సంపాదించుకోవాలి, ఆ ధనం మన దగ్గర నిలవుండాలి అంటే మనం ఏం చేయాలి అనేది తెలుసుకోబోతూ ఉన్నామన్నమాట. ఇది యూనివర్స్కి మనం తెలియజేసుకునేటువంటి, మనం చేసేటువంటి ఒక మేనిఫెస్టేషన్ అండి. ఖచ్చితంగా దీనికి గురుబలం అంటే దైవికంగాను, అలాగే విశ్వానికి సంబంధించింది కాబట్టి యూనివర్స్కి రెండు కూడా కలిసి మనం ఈ ప్రయోగం అనేది చేసుకోవటం వలన 100కి 100% ఫలితం అనేది మనకి దొరుకుతుందన్నమాట. ఇప్పుడైతే మీ అందరికీ కూడా ఒక చిన్న కామెంట్ని తెలియజేయబోతూ ఉన్నానండి. మనం పెట్టినటువంటి ఒక సిస్టర్ అయితే తన కోరిక తీరిందని, తను అనుకున్న పని జరిగిందని మనకి కామెంట్ అయితే చేశారండి. ఇలా ఎంతోమంది కామెంట్ చేస్తూ ఉన్నారు, కానీ ప్రతి ఒక్కళ్ళది నేను పెట్టొచ్చో లేదో అని అవకాశం అంటే ఏమన్నా అనుకుంటారన్న ఉద్దేశంతో అయితే తెలియజేయలేదండి. మనం పెట్టిన వీడియో ద్వారా తనకి మంచి అవకాశం వచ్చింది అని ఆ సిస్టర్ అయితే మనకు కామెంట్ చేశారు. మీకైతే నేను స్క్రీన్ పైన ఆ కామెంట్ అనేది ఇస్తున్నాను, గమనించండి. మీరు ఒకసారి చెక్ చేసినా కూడా చాలా కామెంట్స్ ఉన్నాయండి. ఎందుకంటే ఎప్పుడు పక్క మనిషిని నమ్మైనా మోసపోవచ్చేమో, కానీ దేవుణ్ణి నమ్మి మోసపోవటం అనేది ఉండదండి. కాకపోతే మనం కోరుకున్నది కొద్దిగా ఆలస్యం కావచ్చు. ఎందుకంటే ఏ సమయానికి ఏమి ఇవ్వాలి, ఎవరికి ఏది ఇవ్వాలి అనేది ఆ భగవంతునికి ఖచ్చితంగా తెలుసు. కానీ మనకున్న అడ్డంకులను తొలగించుకోవటం కోసం, మనపై ఉన్న గ్రహ దోషాలని తొలగించుకోవటం కోసం మనం చేసే ప్రయోగాలన్నీ కూడా ఎంతో తోడ్పడతాయన్నమాట. అందుకే ఇలాంటి మంత్రాలు అనేది, ఈ యొక్క రెమెడీస్ అనేది తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మ మీద నమ్మకం ఉంచి మీ యొక్క మంత్రాలు అనేది జపించండి. అప్పుడే మీకు 100కి 100% ఫలితం అనేది వస్తూ ఉందన్నమాట. ఈరోజు వీడియోలోకి వెళ్ళాలంటే మీ అందరికీ తెలియజేస్తున్నానండి. ధనం, ఈ ధనాన్ని ఒక్క రాత్రి మీ ఇప్పుడు చెప్పే విధంగా చేసి చూడండి. తెల్లవారేసరికే అద్భుతాన్ని చూస్తారనమాట. ఇందులో ఎలాంటి సందేహము లేదండి. అయితే దీనిని ఎవరైనా చేయవచ్చు. దీనికి ఎలాంటి నియమాలు, నిబంధనలు అనేది నేను తెలియజేయటం లేదు. ఇది యొక్క యూనివర్స్కి సంబంధించిన రెమెడీ కాబట్టి దీనికి ఎలాంటి పీరియడ్ టైంలో ఉన్నా, నాన్ వెజ్ తిన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా చేయవచ్చని అర్థం అన్నమాట. దీనిని మీరు రాత్రిపూట పడుకోబోయే ముందుగా చేయండి. ఎలా అంటే సాయంత్రం భోజనం చేసిన తర్వాత ఇంకా నిద్రకి ఉపక్రమిస్తాము, మనం ఇంకా లేచి ఏమి పనులు చేయట్లేదు అనుకున్నప్పుడు
బెడ్ పైనే కూర్చొని కూడా చేయవచ్చండి. ఒక్క 5 నిమిషాలు మీరు దీనికోసం సమయాన్ని కేటాయించండి. మీ కోరిక ఏదైతే ఉందో, మీకు ధనం కావాలి, లేదా మీకు బంగారం కొనుక్కోవాలి, వివాహం జరగాలి, లేదా ఇలా మీ కోరిక ఏదైతే ఉందో దాన్ని మేనిఫెస్టేషన్ చేసుకోండి. విశ్వానికి మీ కోరికని తెలియజేయాలన్నమాట. మీరు పడుకోబోయే ముందుగా నా కోరిక తీర్చమని విశ్వానికి తెలియజేయండి. అలాగే మీ కోరిక చెప్పుకున్న తర్వాత కోరిక తీర్చినందుకు గాను విశ్వానికి థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పుకోవాలి. ఇంతకీ ఏం చేయాలి అనుకుంటున్నారా? ఏం లేదండి, మనం నిద్రపోయే ముందు 100 రూపీస్ నోట్ ఉంటుంది కదా, ఆ నోట్ని మీరు పిల్లో పెట్టుకుంటారు కదా తల కింద, ఆ పిల్లో కవర్లో పెట్టి పడుకోండి. అలా మీకు ధనం కావాలి అనుకున్న వాళ్ళు 100 రూపాయల నోట్లైనా పెట్టుకొని పడుకోవచ్చు. లేదు మాకు అధిక మొత్తంలో ఇంకా మేము బంగారం కొనుగోలు చేయాలి వేరే అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే, దీనికోసం అయితే ఖచ్చితంగా రెడ్ కలర్ కవర్, అంటే మనం బయట పచారీ షాపుల్లో దొరుకుతాయండి. రెడ్ కలర్ కవర్ అంటే మనం గిఫ్ట్ ప్యాకింగ్ చేసి వేరే వాళ్ళకి మనీ ఇచ్చినప్పుడు అలా కవర్ ఉంటుంది కదా, మీకు స్క్రీన్ పైన ఇస్తున్నాను. ఆ కవర్లో మనీ పెట్టుకొని తలగడ కింద పిల్లో కవర్లో పెట్టుకోండి. అలాగే మళ్ళీ ఇంకొక రకంగా ఏం చేస్తారు అంటే, కోరికలు తీరాలి అనుకున్న వాళ్ళు ముందుగా వైట్ పేపర్ తీసుకొని దానిపైన మీ కోరిక ఏదైతే ఉందో దానిని రాయండి. ఆ కోరిక పైన మీ పేరు కూడా రాయండి. రాసిన తర్వాత ఆ పేపర్ని ఏవైనా 5 రూపీస్ కాయిన్స్ ఉంటే పెట్టేసి ఆ కవర్లో, దీనికి కూడా ఖచ్చితంగా మనకి రెడ్ కలర్ కవరే కావాలండి. ఇప్పుడు ఈరోజు మనం తెలియజేయబోతున్న రెమెడీస్ అన్నింటికీ కూడా రెడ్ కలర్ కవర్ని యూస్ చేస్తున్నామన్నమాట. ఆ రెడ్ కలర్ అనేది మేనిఫెస్టేషన్కి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అందుకే మీకు ఖచ్చితంగా రెడ్ కలర్ అని వీడియోలో క్లియర్గా చెప్పడం అనేది జరుగుతూ ఉంది. మీ కోరిక రాసిన తర్వాత ఆ పేపర్ని ఫోల్డ్ చేసుకొని 5 రూపీస్ కాయిన్ ఒకటి పెట్టి మీ పిల్లో కవర్లో పెట్టుకోండి. ఇలా కోరిక తీరాలి అనుకున్న వాళ్ళు ఈ విధంగా చేయండి. మనీ కావాలి అనుకున్న వాళ్ళు డబ్బుని రెడ్ కలర్ కవర్లో పెట్టుకోండి. ఇంకా గోల్డ్ కొనాలి, వేరే ఏదైనా కోరికలు ఉన్నా కూడా మనం రూపాయి కాయిన్స్ కానీ లేదా 5 రూపీస్ కాయిన్స్, ఏవైనా కాయిన్స్ అనేవి కూడా మనం అలా కవర్ ప్యాకింగ్లో పెట్టుకొని పిల్లో కవర్లో పెట్టుకోవాలన్నమాట. ఇలా మీ మేనిఫెస్టేషన్ ఏదైతే ఉందో దాన్ని చెప్పుకొని యూనివర్స్కి మీ కోరిక తీర్చమని అడుగుతూ ఈ విధంగా పిల్లో కవర్లో పెట్టుకొని నిద్రించండి. తెల్లవారేసరికే ఊహించని అద్భుతాలు అనేది చూస్తారన్నమాట. అనుకోని ధనం అనేది కలిసి వస్తుంది. ఎక్కడన్నా ధనం రావాల్సి ఉండి బ్లాకేజెస్ వచ్చి ఆగిపోయి ఇబ్బందులు పడుతూ ఉన్నా కూడా అవన్నీ తొలగించబడి మీకు రావాల్సిన ధనం అనేది మీ చేతికి చేరుతూ ఉంది. కాబట్టి ఎవ్వరూ కూడా మిస్ చేసుకోవద్దండి. దీనిని 1 రోజు కాదు, 2 రోజులు కాదు, మీకు నచ్చినన్ని రోజులు చేసుకోవచ్చు. మీకు ఉన్న కోరికలన్నీ కూడా రాసుకోవచ్చు అన్నమాట. అయితే మీరు చేసేది ఏదైనా కూడా ఖచ్చితంగా యూనివర్స్కి సంబంధించింది కాబట్టి ముందుగా మీ యొక్క కోరికని విశ్వానికి తెలియచేయాలి. మీ కోరిక తీర్చమని యూనివర్స్కి కృతజ్ఞత, థ్యాంక్ యూ యూనివర్స్, ఇలా యూనివర్స్కి కృతజ్ఞత అనేది తెలియచేసుకుంటూ మీ కోరికని రాసుకోవటం కానీ కోరుకోవటం కానీ ఈ విధమైన ప్రాసెస్ అంతా చేసుకోవాలన్నమాట. అలాగే మీకు నా జీవితంలో జరిగిన అద్భుతమైన ఒక స్విచ్ వర్డ్ని నిన్న వీడియోలో చెప్పి ఉన్నాను. అది 520741. అలా ఏం చేస్తారంటే మీ లెఫ్ట్ హ్యాండ్ పైన 520741 తర్వాత 8. మనం 8 అనేది ఎందుకు యాడ్ చేస్తున్నాము అంటే ఖచ్చితంగా మీకు వితిన్ అవర్స్లో మీ కోరిక తీరిపోవాలి అనుకుంటే కనుక ఈ 520741 8 అనేది అంటే ఈ నెంబర్కి 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చి 8 అని రాసుకోండి. వితిన్ అవర్స్లో, వితిన్ సెకండ్స్లో మీ కోరిక అనేది విశ్వం తీరుస్తుందన్నమాట. కాబట్టి ఖచ్చితంగా ఇలా లెఫ్ట్ హ్యాండ్ పైన రాసి పడుకోండి. పాజిటివ్ వైబ్స్ అనేది మీ చుట్టూ వస్తాయి. మీ కోరిక అనేది ఖచ్చితంగా తీరుతుంది. రాత్రిపూట మనం నిద్రించినా కూడా మన ఐకానిక్ అంటే మన మైండ్ వర్షన్ అనేది ఎప్పుడు కూడా మన కలలు వస్తూ ఉన్నాయి, కొన్ని గుర్తున్నాయి అంటే మన మైండ్ అనేది ఎప్పుడూ ఆన్లోనే ఉంటుందండి. విశ్వానికి తెలియజేస్తుందన్నమాట. మనం ఏదైతే అనుకుంటూ పడుకుంటామో, ఏదైతే కోరుకొని పడుకుంటామో అవన్నీ కూడా విశ్వానికి మన ఐకానిక్ మన మైండ్ నుంచి వెళ్తూ ఉంటాయన్నమాట.
కాబట్టి రాత్రిపూట పడుకోబోయే ముందుగానే ఈ పరిహారం చేయండి అని చెప్పటానికి గల కారణం. వీడియో ఎప్పుడైనా మీరు పూర్తిగా చూడటం వల్లనే మనం ఏం చేస్తున్నాము, ఎందుకు ఆ సమయంలో చేస్తున్నాము, ఎలా చేయాలి అనేది కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడైతే మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నానండి. ఖచ్చితంగా ఏంజెల్ పవర్ఫుల్ స్విచ్ బోర్డ్ లాంటి ఈ నెంబర్ని లెఫ్ట్ హ్యాండ్ పైన గ్రీన్ కలర్ పెన్నుతో రాసుకోండి. అలాగే పిల్లో కవర్లో మీకు కావాల్సిన కోరిక కానీ మీకు కావాల్సిన ధనానికి సంబంధించి కూడా చెప్పిన విధంగా చేయండి. ప్రతి ఒక్కళ్ళకి కలిసి వస్తుంది.